హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిమిరపకాయ పేస్ట్ తోటి కోడి పులావ్. అసలు ఎంత రుచిగా ఉంటుందంటే అసలు భలే ఉంటుందండి. స్పైసీగా ఇష్టపడే వాళ్ళ మటుకు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. నా స్టైల్లో నేను ఈ పచ్చిమిర్చి పేస్ట్తో కోడి పులావ్ ఎలా ప్రిపేర్ చేశానో మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఫస్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తెప్పించేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇలా శుభ్రంగా కడిగేసుకున్న చికెన్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఇందులోనే మనం తీసుకున్న చికెన్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఓన్లీ ఉప్పు అలాగే పసుపు ఇంకొచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇంకా చికెన్ ముక్కలకి పసుపు ఉప్పు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము. చికెన్కి ఉప్పు అనేది చక్కగా పడుతుంది. తినేటప్పుడు మనకి ముక్క జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇక్కడ నేను 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోనే అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని కచ్చపచ్చ వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇంకొచ్చేసి ఇక్కడ బాస్మతి రైస్ కూడా నానబెట్టేసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన అయితే ఒక గిన్నె పెట్టేసుకోవాలి. మనం ఎందులో పులావ్ చేసుకుంటున్నామో ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అంతా వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఒక 2 బగారా ఆకు, మరాఠీ మొగ్గ, ఇంకా సాజీరా కూడా వేసుకొని ఈ తాలింపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని బారుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక గుప్పెడు వరకు పుదీనా కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్టు, అదంతా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా చక్కగా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇక్కడ మనం వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అనేది చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఉప్పు పసుపు పెట్టించుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ అంతా వేసేసుకోవాలి. ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. నిజంగా భలే ఉంటుందండి. ఇంకా మనకి సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదు. కొంచెం పెరుగు చట్నీతో కనుక వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. చికెన్ అంతా వేసేసుకొని ఇదంతా కలుపుకొని చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే చికెన్లో నుంచి వాటర్ మొత్తం వచ్చి ఇంకిపోయినాయండి. ఇంకా ఆయిల్ కూడా చక్కగా సపరేట్ అయిపోయింది. అలాగే ఒక 75% అయితే చికెన్ చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు చిక్కటి పెరుగు వేసేసుకోండి. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి చికెన్ గరం మసాలా వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి. మనమైతే ఇందులో కారం అస్సలు యూజ్ చేయలేదండి. ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్తోనే స్పైసీగా మనం ఈ కోడి పులావ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. మిరియాలు కూడా వేసుకున్నాం కదా, ఘాటుగా భలే ఉంటుంది. ఇందులో గరం మసాలా అలాగే ధనియాల పొడి వేసుకున్నాం కదా, పెరుగు కూడా ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. మరొక 2 నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. చూసారు కదా, ఇదంతా చక్కగా బాగా కుక్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వెజ్ నాన్ వెజ్ చాలా పోస్ట్ చేశానండి. ఇంకా స్నాక్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటివే నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను. వీలైతే అవి కూడా చూడటానికి ట్రై చేయండి. ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఎసరు వేసేసుకోవాలండి. వాటర్ మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి ఎసరు అనేది వేసుకోవాలి. ఇక్కడ వాటర్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనం ఓన్లీ చికెన్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ వాటర్ కూడా సరిపడినంత మనం రైస్కి అంతా సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసి వాటర్ని బాగా మరిగించుకోవాలి. మనం వేసుకున్న ఎసరు అనేది బాగా మరగాలండి. ఇక్కడ ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అంతా వేసేసుకోవాలి. మనం ఈ కోడి పులావ్ ప్రిపేర్ చేసుకుంటాము అనే ముందే బ్రౌన్ ఆనియన్స్ని చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. చక్కగా ఇక్కడ మనం రైస్ వేసేసుకున్నాక ఒక గుప్పెడు వరకు బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా ఇలా బాగా కలుపుకొని
పెద్ద మంట మీద ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసి. ఒక 5 నిమిషాల తర్వాత అయితే మళ్ళీ ఒక్కసారి మూత తీసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా చిన్న మంట మీద ఒక 6-7 నిమిషాలైనా కుక్ చేసుకోవాలండి. చక్కగా కుక్ అయిపోతుంది, మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది కోడి పులావ్ అనేది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఇదంతా కలుపుకొని ఇంకా మంటను చిన్నగా చేసేసుకొని మూత పెట్టేసుకొని చిన్న మంట మీద కుక్ చేసుకుందాము. ఇక్కడైతే మనకి చక్కగా ఒక 7-8 నిమిషాలైనా కుక్ చేసుకున్నానండి చిన్న మంట మీద. ఆల్మోస్ట్ మనకి పులావ్ అనేది రెడీ అయిపోయింది. చక్క పొడి పొడిగా వచ్చింది కదా. ఇంక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి ఇలా కలుపుకొని మళ్ళీ పైనుంచి ఒక గుప్పెడు వరకు బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోండి. మనం ఎన్ని ఎక్కువగా వేసుకుంటే బ్రౌన్ ఆనియన్స్ అనేది కోడి పులావ్ అంత రుచిగా ఉంటుంది. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసేసుకోవాలి. నెయ్యి కూడా వేసేసుకున్నాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 5 నిమిషాల తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయ పేస్ట్తో కోడి పులావ్ అయితే రెడీ అయిపోయింది. అది కూడా నా స్టైల్లో నేను ఇలా ప్రిపేర్ చేస్తానండి. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టంగా తింటారు ఈ పులావ్ మట్టుకు. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి. ఇంకా వేడి వేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా వేడి వేడిగా తినేయడమేనండి. కొంచెం పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. స్పైసీగా తినే వాళ్ళు మటుకు చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.